ఈ నెల 27 వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. గవర్నర్ ప్రసంగంపై ఇవాళ చర్చ. హోలీ సందర్భంగా ఉభయ సభలకు రేపు సెలవు. 19న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సభలో బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుంటే మీరేం చేస్తున్నారు? సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు విప్ల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. పనితీరు మార్చుకోవాలని ఎమ్మెల్యేలకు హితవు. నాకేంటి అని వదిలేయకుండా సమిష్టిగా ఎదుర్కోవాలని క్లాస్. తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై త్వరలో అఖిలపక్ష సమావేశం. చర్చిద్దామంటూ అన్ని పార్టీలకు ప్రభుత్వం పిలుపు. రాజకీయ పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి, జానారెడ్డి బహిరంగ లేఖ. త్వరలోనే తేదీ వేదిక ప్రకటిస్తామని వెల్లడి. డీలిమిటేషన్ పూర్తయితే 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారు. ఏపీ అసెంబ్లీలో వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు. టీడీపీతోనే మహిళా సాధికారత ప్రారంభమైందన్న సీఎం. పిఠాపురంలో రేపు జనసేన ఆవిర్భావ సభ. భారీ ఏర్పాట్లు చేస్తున్న పార్టీ నేతలు. స్టేజీపై మాట్లాడనున్న కార్యకర్తలు, విద్యార్థులు, యువత. జనసేన భవిష్యత్తుపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టనున్న సోము వీర్రాజు. రాజమండ్రిలో ఘనస్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. మండలిలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తానన్న సోము. హెచ్ఎండిఏ పరిధిలోకి మరో 36 రెవెన్యూ విలేజ్లు. మొత్తం 104 మండలాల్లోని 1355 గ్రామాలు. 11 జిల్లాలకు విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఏ గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చాయో నోటిఫికేషన్లో తెలిపిన ప్రభుత్వం. ఈ నెల 26 వరకు పోసానికి రిమాండ్ విధించిన గుంటూరు కోర్టు. గుంటూరు సబ్ జైలుకు తరలించిన పోలీసులు. తన ఆరోగ్య పరిస్థితి బాలేదని జడ్జి ఎదుట విలపించిన పోసాని. బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యము అంటూ ఆవేదన. కోనసీమ జిల్లా కేసనపల్లి జీజీఎస్లో గ్యాస్ లీక్. 5 కంపెనీ సిబ్బంది, స్థానికులకు అస్వస్థత. గ్రూప్ గ్యాదరింగ్ స్టేషన్లో హైడ్రోజన్ సల్ఫైడ్ లీక్. బాధితులకు మల్కీపురం, రాజోల్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో ఏనుగుల సంచారం. హంస, కడుము గ్రామాల సమీపంలో మొక్కజొన్న తోట ధ్వంసం. మామిడి తోటల్లో తిష్టవేసిన గజరాజుల గుంపు. తీవ్ర భయాందోళనలో రైతులు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో కామదహనం. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆలయ అర్చకులు. కామదహనం వీక్షించిన ఈవో దంపతులు, భక్తులు. మారిషస్ నేషనల్ డే వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న భారత ప్రధాని. 140 కోట్ల భారతీయుల తరపున ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోడీ. మారిషస్ కొత్త పార్లమెంటు నిర్మాణానికి సహకరిస్తామని హామీ. గ్లోబల్ సౌత్ కోసం మహాసాగర్ విజన్ ప్రకటించిన మోడీ.
ఉప్పల్ స్టేడియంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో స్టేడియంలో పనులు పరిశీలించిన హెచ్సిఐ అధ్యక్షుడు, బీసీసీఐ, ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు. పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశం.